కొరియన్ కనకరాజు ఇప్పటికే 7 గంటల షో పడింది. యావత్ ప్రపంచం మొత్తంలో కూడా ప్రీమియర్ షోలు అన్నిటితో దద్దరిల్లిపోతుందని చెప్పాలి. ఈ మధ్యకాలంలో మంచి సినిమా రావటమే కరువైపోయింది. బట్ మొత్తానికి కొరియన్ కనకరాజు రూపంలో ఒక మంచి సినిమా చాలా రోజుల తర్వాత, ఆఫ్టర్ సంక్రాంతి అని చెప్పాలి, ఆ తర్వాత వచ్చినా కూడా అంత ఆ స్థాయిలో బజ్ ఇవ్వలేదని కావాలి. పెద్ది ఆ కాస్త భర్తీ చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీకి ఊపు వస్తుందా అనుకున్నారు. కానీ ఇలా కొరియన్ కనకరాజుతో అదే మెగా ఫ్యామిలీ నుంచి మెగానామ సంవత్సరం అని చెప్పి ఈ సంవత్సరం మొదట్లో చిరంజీవి గారు మొదలు పెడితే దాన్ని రామ్ చరణ్ గారు, ఇప్పుడు వరుణ్ తేజ్ గారు కూడా కొనసాగిస్తూ ఆ విజయయాత్రని మెగా ఖాతాలో వేసుకునేటువంటి కార్యక్రమం అయితే దిగ్విజయంగా మొదలైపోయింది అని చెప్పాలి. సినిమా ఎలా ఉంది? సినిమా 100కి 100% మస్ట్ చూడాల్సినటువంటి సినిమా. ఫుల్ ఎంటర్టైన్మెంట్. అంటే మస్ట్ చూడాలి అని ఎందుకంటున్నామంటే సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రపంచం కాబట్టి ఈ మధ్యకాలంలో ఎంటర్టైన్ చేసేటువంటి సినిమాలు చాలా తక్కువే వస్తున్నాయి. అలాంటి ఎంటర్టైన్ చేయటం కోసం ఒక కొత్త పందాన్ని ఈ సినిమాలో ఎంచుకున్నారు అని చెప్పాలి. అంటే దెయ్యాన్ని చూపిస్తున్నారా, ఇంకొకటి చూపిస్తున్నారా, ఆ సినిమాకి సంబంధించి వరుణ్ తేజ్ గారు ఎక్కడో కొరియానికి సంబంధించినటువంటి ఒక ఆత్మ ఆయనలో ఎందుకు వస్తుంది, ఇవన్నీ కూడా చిత్ర కథలో భాగమైతే, కానీ ఆ కథలో ఆ కొరియానికి సంబంధించినటువంటి ఆ రిఫ్లెక్షన్ అంతా వచ్చినప్పుడు అంతా కూడా మామూలు ఎంజాయ్ చేయట్లా. థియేటర్ అయితే నవ్వుతూనే ఉంటుంది. ఆ క్యారెక్టర్ అసలు చూపించినప్పుడల్లా, కొరియన్ అనేటువంటి మాట విన్నప్పుడల్లా ప్రతి అభిమాని కూడా ఒక అద్భుతమైనటువంటి కామెడీకి లోనవుతున్నటువంటి పరిస్థితి. ఎంటర్టైన్మెంట్ అంతే. ఆ తర్వాత ఇంకా ఎస్పెషల్లీ చెప్పాలంటే తమన్ భయ్య చంపేసాడండి. నాకు తెలిసి నేనైతే చెప్తున్నాను కదా, ఓజీ తర్వాత ఇప్పుడు కొరియన్ కనకరాజు తమన్ గారి ఖాతాలో ఆ రేంజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కనిపించింది. సాంగ్స్ అంత హై రేంజ్ అయితే కనిపించలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బద్దలేసాడు. నిజంగా చెప్పాలంటే అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా తమన్ భయ్యానే అనుకునే స్థాయికి వెళ్ళిపోయిందేమో ఈ సినిమాతో అనిపించింది. పైగా ఎందుకో తమన్ భయ్యాకి కొరియాన్ అన్నా, లేదంటే జపాన్ అన్నా, చైనా అన్నా, వాళ్ళకి సంబంధించినటువంటి మ్యూజిక్స్ అంటే ఏమంటారు, వరుణ్ తేజ్ గారిలో ఆ ఆత్మ పూన్నట్టుగా, అలాగే ఈయనకు కూడా ఆ కొరియానికి సంబంధించినటువంటి ఆత్మ, ఆ బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ కూడా రిఫ్లెక్షన్ మనకి ఓజీ నుంచి ఏమన్నా పూనేస్తానేమో అనిపించింది. అవంటే చాలు ఆయనకి విపరీతమైనటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు మరొకసారి ఈ సినిమాలో కూడా కనిపించింది. పైగా అబ్బాయి ఒక కొరియానికి సంబంధించినటువంటి స్టోరీ తీసుకొచ్చారు ఇప్పుడు వరుణ్ తేజ్ గారు. అలాగే బాబాయ్ ఇప్పటికే మనందరికీ తెలుసు ఓజీతో దద్దరిల్లిపోయేలా చేశారు. దానికి దీనికి సంబంధం లేకపోయినా కానీ కొంచెం జపాన్కి కొరియాకి దగ్గర సంబంధాలు ఉంటాయి కాబట్టి, ఆ నేటివిటీస్ కూడా చాలా దగ్గరగా భాష ఇవి అన్నీ ఉంటాయి కాబట్టి ఆ రిఫ్లెక్షన్స్, ఆ స్మెల్, ఆ వైబ్స్ కొంత దీంట్లో కనిపించాయేమో అనిపించింది. స్టోరీ కానీ ఇంకొకటి కానీ ఎక్కడ టచ్ అవ్వాల. బట్ కాకపోతే ఎక్కడో ఆ విజయాన్ని, ఆ హైప్ని, దాన్ని ఇక్కడ ఈ సినిమాలో మనం చూసి ఆ స్థాయిలో ఎంజాయ్ చేయొచ్చు అనుకునేటువంటి దానికి కూడా అది ఫుల్లీ యాక్షన్ సినిమా, బట్ ఇది ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ సినిమా అని చెప్పాలి. సో నాకైతే విజయ పరంపరని మెగా వారసుడిగా వచ్చినటువంటి మెగా ప్రిన్స్ కొనసాగిస్తున్నాడు. 100% ఇది ఎంటర్టైన్మెంట్ పక్కా అని చెప్పాలి. ఎందుకంటే ఆయన తీసుకునేటువంటి కథలు కూడా చాలా విభిన్నమైనటువంటి పాత్రలు తీసుకుంటారు. మొదటి నుంచి తీసుకుంటుంటే అప్పుడు శ్రీకాంత్ అడ్డాలకు సంబంధించినటువంటి ఆ పాత్ర కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి కంచె సినిమా కావచ్చు, చాలా మంచి సినిమాల్ని, మంచి స్టోరీస్ని, ఏదో అందరిలాగానే ఆయన కూడా ఒక రొటీన్గా ఉండేటువంటి సినిమాలు మాత్రమే కాకుండా, అంటే కమర్షియల్గా ఉండేటువంటి సినిమాలు మాత్రమే కాకుండా, గద్దలకొండ గణేష్ లాంటి పాత్రలు, ఒక విభిన్నమైనటువంటి నటుడిగా, పర్ఫార్మర్గా తనను తాను నిరూపించుకోవటం కోసం మెగా వారసుడిగా డెఫినెట్గా మెగాస్టార్ గారి ఆ స్థాయిని ఎక్కడ ఆ కుటుంబంలో చెడ్డ పేరు తీసుకురాకుండా వరుణ్ తేజ్ గారు చాలా ఒబీడియంట్గా యాక్ట్ చేసినటువంటి విధానాన్ని కూడా మనం ఆయన పర్ఫార్మెన్స్ని దీంట్లో చూడాలి. ముఖ్యంగా కామెడీకి సంబంధించి అది చిరంజీవి గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయిలో ఆయనది ఒక టైప్ ఆఫ్ ఉంటుంది, అలాగే చిరంజీవి గారికి అంటూ అల్టిమేట్ ఉంటుంది. అలాగే ఇప్పుడు వరుణ్ తేజ్ గారు కూడా అలా టచ్ చేశారు F1 F2తో. సో అలాంటి వైబ్స్ కూడా మంచి కిక్ అయితే ఇస్తుంది. సో ఏదేమైనా సరే మిగతావన్నీ కూడా మీరు సినిమాలో చూడండి. 100% సినిమా అయితే మీకు నచ్చుతుంది. ఎంటర్టైన్మెంట్ పక్క, మీరు పైసా వసూలు అంటారు కదా, మీరు పెట్టినటువంటి దానికి 100% మీకు ఇచ్చి పంపించేటువంటి ఎంటర్టైనర్గా కొరియన్ కనకరాజు మీ దగ్గర ఉంటుంది.